వెల్కమ్ టు A9 టీవీ. పెన్షన్ల విషయంలో తమ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఈ మేరకు ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డిలతో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డిలకు 9వ డివిజన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డితో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం వెరీ గుడ్ వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మా ముందున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, మహిళలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, మనం గతంలోనే చెప్పుకున్నాం, ఈ ఒంగోలుకి దశ దిశ మారాలి అంటే మంచి మనసున్న దామచర్ల జనార్దన్ గారు మనకి గెలవాలి అనే ఆలోచన మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మన అందరి ఆశీర్వాదంతో ఈనాడు దామచర్ల జనార్దన్ గారు మంచి అఖండమైన మెజార్టీ తోటి గెలవడం కూడా జరిగింది. ఆనాడు భగవానికి కూడా పనిచేసేటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు అని మన అందరం కూడా చెప్పుకున్నాం. అలాగే ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3,000 ఇస్తే ఈసారి 4,000 చేసి 3 నెలల అదనంగా 7,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం కూడా ఈనాడు ఆ మాటని నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిఎస్సి 16,347 పోస్టులు కూడా భర్తీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే అన్న క్యాంటీన్లు కానీ ఇక రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అనాథగా మిగలటం లేదు, పేదవాడిగా ఉండటం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆనాడు దీవించడం జరిగింది. గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తలో నవ్వు కనపడుతుంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి పనులు చేయాలని, మంచి మంచి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ధన్యవాదాలు. సభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, అలాగే ఇక్కడ కార్పొరేటర్ గారికి, పార్టీ లీడర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెన్షన్ హోల్డర్స్కి, పత్రికా మీడియాకి, అలాగే సెక్రటరీస్కి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు 3,000 నుంచి 4,000 మరి పెంచుదామన్న
నిర్ణయం మేరకు మరి ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ ఎరియర్స్తో సహా ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. మొత్తం ఒక్కొక్కరికి 7,000 రూపాయలు మరి గతంలో మరి ఏదైతే మరి ప్రభుత్వం మరి ఇంత పెన్షన్ పెంచిందో సామాన్య మానవులకి ఆర్థికంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి ఈ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అంటూ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో బాధల్లో అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి వర్యులు మరి పెన్షన్ పెంచడం జరిగింది. మరి ఈ న్యూ డివిజన్లో 892 పెన్షన్స్ చాలా ఎక్కువగా మరి శాంక్షన్ కాబట్టి, అలాగే 60,64,500 రూపాయలు ఈ ఒక్క డివిజన్లోనే పెరిగి వికలాంగులకు 6,000. ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు 1000 రూపాయలు పెంచుదాం. పోయినసారి కూడా అన్నాం 19లో 2,000 గవర్నమెంట్ వస్తే 2,000 కాకుండా 3,000 చేస్తానని చెప్పారు. తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం వాళ్ళేమో 250 రూపాయలు పెంచుకుంటా లాస్ట్ 2019 మన ఎలక్షన్కి వచ్చేకి మళ్ళీ 3,000 చేశారు. బాబు గారు ఒకటే మన వాళ్ళందరికీ కూడా 4,000 ఇద్దాం. ఈసారి ఎవరైతే వికలాంగులు ఉన్నారో 10,000 పెంచి 15,000 ఇద్దాం. అదేవిధంగా ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ అందేటట్టుగా చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఎన్నికల్లో కూడా మీ అందరం కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మీ అందరూ ఎంతోమంది ఈరోజు కలిసి ఈరోజు ఇక్కడ ఉండే డివిజన్ కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన 500 చిల్లర మెజారిటీ అనేది ఇక్కడ ఉండేదంతా కూడా బాగా పేదవాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు ఇక్కడ. అదివరకు మనం చేసిన డెవలప్మెంట్ తప్పితే డెవలప్మెంట్ లేదు ఇక్కడ. నేను వచ్చి బురదల్లో కూడా తిరిగాను, డోర్ టు డోర్ వచ్చాను, ఇంటింటికి వచ్చాను, ఎలక్షన్ అప్పుడు తిరిగాను. అందరూ కూడా మాకు ఏముంటాయా, మాకు రోడ్లు కాలువలు వేసేసి మాకు చేస్తే చాలయ్యా అని చెప్పి చాలామంది కూడా చెప్పారు. అదే రూపంలో మీరంతా కూడా ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించారు. ఖచ్చితంగా నా బాధ్యత నేను చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండవది వచ్చేసి మనకి పెన్షన్లో ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి పెన్షన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు 35 రూపాయలు పెన్షన్ మొదలుపెట్టాడు ఫస్ట్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 75 రూపాయలు చేశాడు. ఆ తర్వాత 2,000 చేశాడు. ఆ తర్వాత ఈరోజు 3,000 చేసిన తర్వాత ఇప్పుడు 4,000 రూపాయలు అందరికి కూడా వచ్చేటట్టుగా ఈరోజు మన డివిజన్ వరకే 60 లక్షల చిల్లర రూపాయలు మనం పెన్షన్లో ఖర్చు పెడుతున్నాం. అంటే 800 చిల్లర మంది మన దగ్గర అంతా కూడా మెంబర్స్ ఉన్నారు. దీంట్లో కూడా మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నా. ఇందాక ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, మాకేదో కావాలని పెన్షన్ తీశారని. మీరెవరు కూడా అధైర్యపడద్దు. మొన్నటి దాకా సైకో ప్రభుత్వంలో కరెంటు బిల్లు వస్తుందనో, కారు ఉందనో, మోటార్ సైకిల్ ఉందనో ఏదో అనేక కారణాల చేత మనలు చాలామందికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ తీశారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. ఇంకా ఎవరెవరికి రావాలో, ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలో అవన్నీ కూడా చూస్తాం. మళ్ళా వచ్చేకి నెక్స్ట్ వచ్చే లోపలికి అందరికీ వచ్చేదానికి కూడా తప్పకుండా కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరం కూడా ఒకటే ఆలోచించుకోండి. తప్పకుండా మీరు మనమే కొత్త ప్రభుత్వం మొన్నే వచ్చింది, అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగలేవు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు ఉండే సైకో ముఖ్యమంత్రి. కనీసం రోడ్లు ఇలా, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాల, ఎవరికి కూడా ఉండే వాళ్ళకి సగం మందికి కట్ చేశాడు. ఈ డబ్బంతా ఏం చేశాడో అది కూడా జరుగుతూ ఉంది ఎంక్వైరీ. అది అయిన తర్వాత తొందరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడెక్కడ తప్పులు చేశాడో, ఎక్కడెక్కడ పాపాలు చేశాడో ఇవన్నీ అనుభవించి తీరాల్సిన పరిస్థితులు కూడా
వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరికి కూడా మన నియోజకవర్గంలో అందరికి కూడా ఎవరికైతే పోయినసారి ఉండేటప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాం, భోజనాలు లేకుండా చాలాసేపు కూర్చున్నాం, ఆ సర్వర్లు పనిచేయక వాళ్ళు ఇచ్చేదాకా సాయంత్రం దాకా పట్టింది, సాయంత్రం దాకా పట్టేదాకా మాకు మధ్యాహ్నం అన్నం లేక నీళ్లు లేక ఇబ్బందులు పడ్డాం అనేది అన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళని వాళ్ళని బయటికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరూ కూడా కలిసి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి వస్తారు, సాయంత్రం లోపల ఇచ్చిన ఎవరికైనా ఇవ్వకపోతే అందరికీ ఇస్తారు. మనకు 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఈ నెలలో అందరికి కూడా పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రావటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలామంది కూడా ఇంకా సొంత ఇల్లు లేకుండా, లేకపోతే టిట్కోలో హౌసెస్లో డబ్బు కట్టి, లేకపోతే పట్టాలని చెప్పేసి పట్టాలు కానీ ఇంకా కూడా సొంత ఇంటి లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6 నెలలు సంవత్సరం లోపల టిట్కో హౌసెస్ కంప్లీట్ చేస్తాం. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా పట్టాలు కూడా 1 సెంట్ ఇచ్చిన వాళ్ళవి కూడా అవి తీసేసి 2 సెంట్లు ఎవరైతే రియల్గా పేదవాడు ఉన్నాడో, ఎవరైతే అలుగురు ఉన్నాడో, ఒక పార్టీ అనేది కాదు, ఒక కులం అనేది కాదు, అందరికీ పేదవాడు బాడిగిల్లు కట్టుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాడో, సొంత ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఈ ట్రిప్లో అందరికీ ఇచ్చేస్తాం. వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఒక్కోటి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే అభివృద్ధి జరిగేది. మీకు ఈ రోడ్లు కూడా సగం రోడ్లు అన్నీ కూడా నేను చేసామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మనం చేసాం. ఈ 5 ఏళ్ళేమో అభివృద్ధి అనేది లేదు, మళ్ళీ ఎక్కడ వేసినాయి అలానే ఉన్నాయి. అది వరకు ఈ రోడ్డు పెద్ద రోడ్డు అయితే ఆ రోడ్డు కూడా రాకుండా ఉండడానికి కూడా ఉండేది. ఇక్కడ మీ అందరికీ తెలుసో లేదో, మనం వచ్చిన తర్వాత అదంతా క్లియర్ చేసి రోడ్డు కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు పెద్ద రోడ్లు అందరూ రావడానికి అన్ని కూడా వీలు కుదిరే పరిస్థితులు తీసుకొచ్చాం. కాబట్టి మిగతా ఎక్కడైతే ఈ డివిజన్లో పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది, ఎక్కువ మంది కూలి పనికి వాటికి వెళ్ళే వాళ్ళు ఉండే ప్రాంతం ఇది, అందరికి కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిపోయిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ కూడా నేను కూడా వస్తాను డివిజన్కి, బజారు నేనే రాసుకుంటాం. తప్పకుండా అందరికి వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి పేదవాడు పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఆయన ఇచ్చిన డబ్బులతోటి మీకు మందులు కానీ అన్నిటికీ ఉపయోగపడటానికి ఉంటుందని చెప్పి ఈరోజు 4,000 రూపాయలు దానికి చేసి మీ అందరికి కూడా అవకాశం వచ్చేటట్టుగా చేశారు. ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఇంత పెన్షన్స్ ఇస్తుంది. కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన వాళ్ళంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇబ్బంది అనేది లేకుండా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా నా పని నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.